వందే మాతర వందే మాతరం నేషనల్ సాంగ్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఒక పండగ వాతావరణం లాగా భారత ప్రభుత్వం సెలబ్రేట్ చేయాలా అన్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 150th యానివర్సరీ ప్రోగ్రాము ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో చేసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వందే మాతరం గేయం పాడడం జరిగింది. వందే మాతరం యొక్క హిస్టరీ రచయిత బంకిం చందర్ చటర్జీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఫస్ట్ టైం పాడటం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో, ఆ తర్వాత ఒక పబ్లిక్ మూమెంట్గా ఈ నేషనల్ సాంగ్ ఎమర్జ్ అవ్వటం, బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో ఒక ఉత్సాహం నింపిన గేయంగా వందే మాతరం మిగిలిపోయింది. ఆ రకంగా 1950లో మన పార్లమెంటు కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇయర్, ఆయన అడాప్ట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఇవాళటికి 18వ లోక్సభలో కూడా ప్రతి సెషన్లో మేము వందే మాతరం పాడడం జరుగుతూ ఉంది. సో ద హిస్టరీ ఆఫ్ వందే మాతరం 150 సంవత్సరాల హిస్టరీని ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఇవాళ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇట్ ఇస్ ద మెమరీ ఆఫ్ అవర్ హోమేజ్ టు అవర్ ఇండిపెండెంట్ మూమెంట్ ఇండిపెండెంట్ ఫైటర్స్. ఏదైతే ఈ సెలబ్రేషన్స్ 26 నవంబర్ దాకా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా వివిధ పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం నెక్స్ట్ 20 days సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.